హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసమని మన తోటలో నాకు కనిపించకుండా ఈ కరేలకాయలు పండిపోయినాయండి. అందుకని వీటిని పులుసు పెడదాం అనుకుంటున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు, మన తోటలో ఉన్నటువంటి పండు కాకరకాయలు కోసుకొచ్చుకుందామా? కాకరకాయలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మన దగ్గర చింతపండు కొంచెం తీసుకున్నానండి. ఒక్క కాకరకాయ, దానికోసం ఒక చిన్న రెబ్బ తీసుకుని దాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలండి. పులుసు పెట్టుకోవాలి కదా. ఈలోపు వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసుకుందాము. చింతపండు ముందుగా కడుక్కోవాలండి. మనకి కాకరకాయ అనేది ఒకటే కాబట్టి దానికి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. తగినంత ఉప్పు, కారం కూడా వేస్తాను. నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇవి కాకరకాయ విత్తనాలండి, తీసేసాను. పండిపోయిన ఓన్లీ తోలు వరకే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, కాకరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. అదేవిధంగా తాలింపు పెడతానికి ఇక్కడ తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కాస్తంత చిటికెడు పసుపు తీసుకున్నాను. ఈ పులుసులో వేసేటప్పటికి మనకి బెల్లం కావాలండి. బెల్లం ముక్క ఇంత తీసుకున్నాను నేను. నెక్స్ట్ అదేవిధంగా చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, దాని పులుసు రసం తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టవ్ వెలిగిచ్చేసేసి మనం పొయ్యి వెలిగిచ్చేసుకొని దీని మీద స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు, ఆల్రెడీ మనం ఒక కాకరకాయ కనుక సరిపోతుంది. నూనె వేడెక్కిందండి. తాలింపు వేసేస్తున్నాను అందులో. ఉల్లిపాయ ఏగిపోతుందండి. అంత బాగా ఏగవసరం లేదు, మీడియంలో ఎగితే సరిపోద్ది. పులుసు కదండి, బాగుంటుంది. ఇందులో చిటికెడు పసుపు వేసాను. ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ, టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం. ఈ కాకరకాయ కూరలో తగినంత ఉప్పు వేసుకోవాలండి. అదేవిధంగా కారం కూడా వేసుకోవాలండి. మనం ముందుగా పిండి పెట్టుకున్న పులుసు ఉంది కదండి, ఆ పులుసు కూడా వేసేసేద్దాం మనం. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. ఇంకా ఉడికిపోయిందండి కర్రీ. మనం ఇక్కడ పెట్టుకున్న బెల్లం ముక్కలు కూడా తీసుకొని కొంచెం స్మాష్ చేసుకున్నానండి కరిగిపోవడానికి. ఈ పులుసులో వేసేసుకోండి. దాని లోపల కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ కరివేపాకు తాలింపులో వేసాం కాబట్టి వేయవసరం లేదు, కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో కొంచెం అంత బెల్లం వేసుకోవచ్చండి కొంచెం, అయితే నేను వేసుకోవట్లేదు. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఇంకొంచెం బెల్లం వేయచ్చు. లేదంటే ఒక స్పూను, చిన్న స్పూను షుగర్ కూడా వేసుకోవచ్చు, కాంబినేషన్ బాగుంటుంది. ఇంకెందుకు, సర్వ్ చేసేసుకుందాం మనం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ కాకరకాయ కూర టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దామా. ఈ కాకరకాయ రెసిపీ అనేది నేను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను అనమాట. కాయ పండిపోవడం ఈరోజు మా నాయనమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకంట, టేస్ట్ చూసేద్దామంట.
చాలా బాగుంది. ఇంకెందుకు, మీరు కూడా ఈ వంట చేసేయండి. కొత్తగా కనుక మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితేనంట సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి. ఓకేనా?